ఒకవేళ బాధపడుతున్నావేమో, నా బిడ్డలకి నేను ఏం చేయలేకపోతా ఉన్నానని, నా బిడ్డల పరిస్థితి ఏంటని బాధపడతా ఉన్నామేమో. దేవుని దగ్గరికి వెళ్ళిన ఫలితము రావట్లేదే, నిందలే ఉన్నాయే, అవమానాలే ఉన్నాయే, నా జీవితం ఏంటి, ఎటు వెళ్ళిపోతుందని బాధపడతా ఉన్నామేమో. నాబోతు యొక్క ధైర్యాన్ని చూసిన దేవుడు, నాబోతు యొక్క పరిస్థితిని చూసిన దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు. ఈ రోజున కార్యం జరిగిస్తాడు. ప్రియదైవ జనాంగమా, నిశ్చయముగా ఏం తెలియపరుస్తున్నాడు చూడండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నాబోతు రక్తమును నిన్నటి దినమున నేను చూచి తిని కనుక ఈ భూభాగమందు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే అవమానాలతో మనం ఉంటామో దేవుడు అక్కడ నుంచే మనల్ని ఆశీర్వదించడానికి కార్యం మొదలు పెడతాడు. ఆహాబు ఎక్కడైతే అక్కడ పడిపోయి హింసించారో, నాబోతుని, ఆహాబు అక్కడ పడిపోయాడట. ఆహాబు యొక్క రక్తము అక్కడ పడిపోయిందంట. ప్రియదైవ జనాంగమా, దేవుని బిడ్డలకు అన్యాయం చేసేవారు దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు. దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. ఎవరైతే మనకు అన్యాయం చేస్తే, ఎవరైతే మనకి కీడు తలపెట్టాలని చూస్తే దేవుని తీర్పు నుండి వారు తప్పించుకోలేరండి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నాబోతు ఒక సామాన్యుడే కావచ్చు మనలాగా, కానీ దేవుని దృష్టిలో అతను గొప్ప విశ్వాసి. తన యొక్క హృదయాన్ని అపవిత్రతకి చోటు ఇవ్వలేదు. తన యొక్క హృదయాన్ని ఇంకా ఈ లోకపు ఆశలకి చోటు ఇవ్వలేదు. గొప్ప విశ్వాసపు వైఖరిగా తను కనబరుచుకున్నాడు. ఈరోజు ఆ రీతిగానే మనం ఉంటే దేవుడు మన బిడ్డలకి ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడండి. ఈరోజు కొన్ని కుటుంబాలలో మనం అనుకుంటాం, అరే మాది ఎంతగానో గొప్ప విశ్వాసము దేవుని యందలి కనబరిచిన కుటుంబమే, నా తండ్రులు తాతలు ఎంతగానో దేవునిని ఆరాధించారే, నా పరిస్థితి ఏమైంది ఇప్పుడు, దేవుడు నా పరిస్థితిని ఎందుకు ఈ రీతిగా ఉంచాడు అనేసి మనం చూస్తూ ఉంటే, నాబోతు చనిపోయిన తర్వాత అతని యొక్క రక్తము ఏ రీతిగా దేవుని దగ్గర మొరపెట్టిందో, మన యొక్క తాతలు తండ్రులు దేవుని యందలి విశ్వాసంగా ఉన్నప్పుడు వారు ఒకవేళ మరణిస్తే వారి యొక్క రక్తం అక్కడ మొరపెట్టిద్ది, అయ్యా మా బిడ్డలకి న్యాయం తీర్చు, మా బిడ్డలకి కావలసిన సమస్తాన్ని నువ్వు సహాయం చేయి ప్రభువా అనేసి మొరపెడతా ఉంటది. ప్రియదైవ జనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నాబోతు ఒక సామాన్యుడేనండి, కానీ దేవుని దృష్టిలో అతను గొప్ప విశ్వాసి, గొప్పగా కనబరిచాడు. ఈ లోకపు ఆలోచనలకి చోటు ఇవ్వలేదు. మనం చూస్తూ ఉంటే లోకపు లాభం కంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడండి. దేవుని యొక్క మాటకి ప్రాధాన్యత ఇచ్చాడు. మరి మనం ఆ రీతిగా ఉంటున్నామా? మనం ఏ రీతిగా విలువలను కనబరుస్తున్నాం? ఈ లోకపు లాభము కోసము మనము లోపరుచుకుంటున్నామా మన యొక్క హృదయాన్ని? లేకపోతే లోకపు లాభము కంటే దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటే ప్రథమము అని ప్రాధాన్యత ఇస్తున్నామా? స్థిరత్వాన్ని మనం కలిగి ఉంటున్నామా? రాజు బెదిరింపులకి లొంగిపోయాడా ఈ యొక్క నాబోతు? ఆహాబు ఎంతో అధికారం కలిగిన వాడు. మరి ఆహాబు యెజెబెలు ఎంతగానో అధికారం కలిగిన వారు ఆ లోకములో. కానీ నాబోతు లొంగల, నేను ఇవ్వను అని
చెప్పాడంట.